ఓం మహాగణపతే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం మహామృత్యుంజయాయ నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, మనం ఆత్మ సంయమ యోగం 3వ భాగంలోకి అడుగుపెట్టామండి. మరి ముందుకు వెళ్దామా? యం లబ్ధ్వా వ్యాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నానండి, ఏ లాభాన్ని పొందితే ఇతర లాభాలు ఎన్ని కలిగినా ఆ పొందిన లాభం కంటే అధికం కాదో, ఏ లాభాన్ని పొందితే ఇతరులను ఎన్ని దుఃఖంలో వచ్చినా ఆ దుఃఖములకు చెల్లించకుండా ఉండగలడు, అటువంటి దుఃఖరహిత స్థితిని ఆత్మానందం కలుగు చేస్తుంది అని చెప్తాడండి. అంటే ఆత్మానందం పొందినవాడు ఇతర లాభాల కోసం ప్రాకులాడాడు. ఇదే సర్వోత్తమమైనటువంటి లాభము అని తెలుసుకుంటాడు. ఇతర లాభాలన్నీ కూడా అశాశ్వతములు, ఆత్మానందమే శాశ్వతము అనే స్పృహలోకి వచ్చి ఆ ఆత్మానందం పొందినవాడు ఆ ఆత్మానందంలో ఉంటూ పరమాత్మ యందు రమిస్తూ ఆనందంగా ఉంటాడు. ఎటువంటి కష్టాలు, ఎటువంటి దుఃఖాలు కూడా అతన్ని అందులో నుంచి బయటకి తీసుకురాలేవు. అంటే అతను దేనికి చెల్లించాడు అన్నమాట అండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. భగవద్గీత జ్ఞానబోధ ఇది సో ప్రాక్టికల్. ఏ విషయాలు ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు కలగజేస్తూ అన్నింటిని కూడా ముందే ఊహించి అవన్నీ కూడా మనకు సముపార్జించి ఇచ్చి ఎలా చేసుకోండి అన్నారు. మనం చేయకపోతే తప్పు మనదే కదా. ఆ విషయమే ఈ శ్లోకంలో చెప్తున్నానండి. మనసు చంచలమైనది. మనం ఏదో సాధించేద్దామని చక్కగా వాతావరణాన్ని ఏర్పరచుకుని కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేద్దాం అనుకుంటుంటే, ధ్యానం చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఈ మనసు అత్యంత చంచలమైనది. ఈ మనసు అలా కూర్చోలేదో ఎక్కడికో వెళ్ళిపోతుంది, పరుగులు పెడుతూ ఉంటుంది, ఉరుకులు పెడుతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం చాలా కష్టము. మనసు ఏమవుతుందండి, నేను ఇంతేనా, నేనేం చేయలేనా, నాకు మెడిటేషన్ సాధ్యం కదా, ఆత్మస్వరూపుడు నేను చూడలేరా, ఇలా పరి విధాల మనసు చింతిస్తూ ఉంటుంది. మనిషి ఈ విధంగా బాధపడుతుంటాడు. దానికి కృష్ణ పరమాత్మ చెప్తాడు, తల్లి చిన్నపిల్లలకి భోజనం పెట్టేటప్పుడు లాలించి బొజ్జగించి అదుగో ఇదిగో చందమామ రకరకాల ఎన్నో చేసి ఒక్కొక్క ముద్ద తెప్పి ఆ పిల్లవాడిని తన దారిలోకి తెచ్చుకుని భోజనం ఎలా తినిపిస్తుందో అలాగే మనం కూడా మన మనసుని మన అధ్యయనంలో ఉంచుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. మనసు చంచలమైనది, అతి చంచలమైనది, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ దానిని మనం సరైన దారిలో పెట్టుకుని మన అధీనంలో తెచ్చుకుని మనసును నిగ్రహించుకుని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నించాలి. ప్రయత్నం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. ఇలా ఏదో ఒకసారి చేస్తే కుదరదండి. యతో అంటే ఎప్పుడెప్పుడైతే ఇలా మనసు బయటకు పరిగెడుతూ ఉంటుందో తతః అప్పుడప్పుడు మనం మనసును లాక్కుని వచ్చి దాన్ని పట్టుకుని స్థిరంగా ఉంచి ధ్యానం చేయడానికి మనం ప్రయత్నించాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలండి. మనం అజ్ఞాని అయిన వాడు మనసు ఎటుపోతే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. జ్ఞాని అయిన వాడు వెళ్ళిపోయిన మనసుని పట్టుకుని తీసుకుని వచ్చి స్థిరంగా పెట్టుకుని ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేస్తూ ధ్యానం చేస్తాడు. అర్థమైందండి మీకు? ప్రశాంత మనసంహీనం యోగినం సుఖమోత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. ఈ శ్లోకంలో కృష్ణ భగవాన్ చెప్తారండి, ప్రశాంతవంతమైన మనసు కలవాడు, మనసులో ఎటువంటి దురాలోచనలు లేనివాడు, కల్మషములు లేనివాడు, రజోగుణం వల్ల కలిగే వికారములు లేనివాడు, ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు అయినటువంటి యోగి ఉత్తమమైన
సుఖాన్ని పొందుతాడు. అంటే ఏ ఏ కర్మలు చేయటం వల్ల ఉత్తమమైన సుఖాన్ని పొందుతాడో ఈ శ్లోకాల్లో వివరంగా చెప్పడం జరిగిందండి. అంటే జ్ఞానం వల్ల కలిగే లాభాలను కూడా ఈ శ్లోకంలో వివరంగా కృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగిందండి. పెద్ద విచిత్రం అంటే ఏ సుఖం కోసం, ఏ హ్యాపీనెస్ కోసం, ఏ ప్రశాంతత కోసం తాము మానవులు తాపత్రయపడుతూ బయట వెతుక్కుంటారో అది అంత తమలోనే ఉందని గ్రహించలేరు. ఇఫ్ యు డూ ఇన్వార్డ్ జర్నీ హూ యామ్ ఐ, దెన్ ఆ పొరలన్నీ వీడి ఆ నిజమైన ప్రశాంతత మనలోనూ ఉందని తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడు ఏ విధంగా ఉంటే అన్నది వివరంగా చెప్పదండి. ఒకటి, ప్రశాంతమైనటువంటి మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునేట్టుగా మనం తయారు చేసుకోవాలి. రెండవది, రజోగుణంలో లేకుండా చూడాలంటే రజోగుణాన్ని శాంతపరచాలంటే సత్వగుణాన్ని మనం ఎక్కువ చేసుకోవాలి. అంటే పాలు నీళ్ళలో ఉన్నాయనుకోండి, పాలు నీళ్ళు చెరసకు వేసినది మళ్ళీ పాలు వేస్తే మళ్ళీ పాలు చెక్కదనం ఎక్కువ ఉంది. అలాగే సత్వగుణాన్ని ఎక్కువ పాలలో మనం పెంచుకోగలిగితే రజోగుణం దాని అంతటదే తక్కువ అవుతుంది. అంచేత రెండోది రజోగుణాన్ని శాంతపరచాం. మూడోది అకల్మషం, ఏ విధమైన కల్మషంలో లేకుండా మనసును ఉంచుకోవాలి. ఈ మూడు ముఖ్యమైన అర్హతలు. ఈ విధంగా ఎవరైతే ఉంచుకుంటారో వారు మనసు ప్రశాంతతగా ఉండి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసును పరిపరిగా పోకుండా కట్టి పెట్టి పరమాత్మీయందు మనసును లయం చేయగలుగుతాడు. పరమానుభూతిని ఆ ధ్యానంలో పొందగలుగుతాడు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా కష్టం అంటానండి? ఇవన్నీ మనం తేలిగ్గానే ఆచరించవచ్చు, కాకపోతే ప్రయత్నించాలి. ప్రయత్న లోపం మన వైపు నుంచి లేకుండా చూసుకోవాలి. సాధన, నేను చాలాసార్లు కూడా చెప్పుకుంటాను మీకు, సాధన అని 3 అక్షరాలు జీవితంలో యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ అక్వైర్ ఎనీథింగ్. సక్సెస్కి రాచబాట ఈ సాధనే అనే ప్రయత్నమే పూలబాటని ఏర్పాటు చేస్తుంటుందండి. మనంతా శివస్వరూపులం. శివం అంటే ఆనందం, శవ అంటే ఆనందం లేకపోవటం. మనందరం చైతన్య స్వరూపులం, అంచేత ఆనందమయంగా మనం ఉండగలం. ఆనందం మనలో ఉంది, మనం వెతుక్కుందాం, దానిని చేరుకుందాం, పరమానుభూతిని పొందుదాం. సరేనండి. సర్వభూతస్మమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః. ఇక్కడ చెప్తాడండి, ఇటువంటి సాధన చేసి పరమసుఖమును పొందిన యోగి ఈ అనంత విశ్వంలో చరాచర జీవరాశుల యందు సమదృష్టి కలిగి ఉంటాడు. అంటే సర్వ జీవరాశుల యందు తనలోని సర్వ జీవరాశులను కూడా చూసుకోగలుగుతాడు. అతనే యోగయుక్తాత్ముడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పడం జరిగింది. అంటే సకల జీవరాశుల యందు పరమాత్మను దర్శిస్తాడు. తనలోనే కాదు, సకల జీవరాశుల యందు కూడా పరమాత్మని దర్శిస్తాడు. అందరినీ సమముగానే చూస్తాడు. అంటే పరమాత్మ అంటే ఇతనికి మనం ఇంకో రకంగా చెప్పాలంటే ఇతను యోగయుక్తాత్ముడు అనమాట. తనలో పరమాత్మని చూసుకున్నాడు. ఇతనికి తత్వం కరెక్ట్గా అర్థమైంది. తాను వేరు, పరమాత్మ వేరు కాదు. పరమాత్మ తనలోనే ఉన్నాడు, కానీ పైకి కనపడు. ప్రతి వ్యక్తి ఎందు కూడా పరమాత్ముడు అంటే అందరూ పరమాత్మ స్వరూపులే, కాకపోతే శరీరాలు వేరు, నామాలు వేరు. ఎట్లుంటాయి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, రకరకాల పూలు తెచ్చుకుని భగవంతుడికి ఒక మంచి పూలమాల అల్లుతారండి. అన్ని రకాల పూలతో చాలా అద్భుతంగా కనపడుతుంది. కానీ ఈ పూలన్నిటిని కూడా సమంగా పట్టుకుని ఉన్న దారం బయటికి కనపడదు. అలాగే సర్వ జీవరాశుల యందు ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే, కానీ బయటకు కనపడడు. అర్థమైందండి. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మనం తెలుసుకుందాం. మనకు 2 కళ్ళు ఉన్నాయి, శివుడికి 2 కళ్ళు కాదు, 3వ కన్ను కూడా ఉంది. ఆ 3వ కన్ను తెరిస్తే అంతా భస్మం అయిపోతుందని చెప్పుకుంటాం. అలాగే మనకున్న 2 కళ్ళతో ఈ ప్రపంచాన్ని అంతా చూస్తున్నాము, అంతా కూడా తెలుసుకుంటున్నాము. అలాగే
ఆత్మలో నిమగ్నుడై మనం కళ్ళు మూసుకుంటే కనుక ఈ ప్రపంచం అంతా పోయి మనకి ఇంకో ప్రపంచం కనపడుతుంది. విషయవాంఛలన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఈ మూడో నేత్రంతో మనం మన ఆత్మని దర్శించుకోగలుగుతాము. అంటే నమ్మండి, మనలో కూడా మూడో నేత్రం ఉంది. అది తెలుసుకోవడానికి మార్గం ఉంది. ఆ మార్గాన్ని మీరు అనుసరించినట్లయితే మూడో నేత్రం మీరు కూడా చూడవచ్చు, అది తెలుసుకోవచ్చు. ప్లీజ్, ఇక్కడ ఇంతకంటే నేను చెప్పలేను, నమ్మండి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. ఎవరైతే సకల భూతములు యందు నన్ను, నా యందు సకల భూతములు చూస్తున్నారో అటువంటి వాడు నాకు కనపడకుండా పోడు, అతనికి నేను కనపడకుండా పోను అని క్లియర్గా భగవంతుడు చెప్తున్నాడు. అంటే భగవంతుడు భక్తుడికి ఇచ్చే సందేశం అన్నమాట. ఎవరు ఎలా ఉంటే, నేను ఏ స్థితిలో ఉంటే అటువంటి వారికి నేను కనపడతాను, వారికి నేను కనపడతాను, ఇవన్నీ కూడా క్లియర్ చెప్పింది. ఇదో రకంగా చెప్పుకోవాలంటే దేవుడు ఏడి, ఎక్కడున్నాడు అని అడిగేవారికి ఒక సమాధానంలా మనం చెప్పుకోవచ్చండి. నాటి కృతయుగం హిరణ్యకశ్యపుని దగ్గర నుండి నేటి హేతువాదుల వరకు ఏడి దేవుడేడి, ఎక్కడున్నాడు, చూపగలవా, నీకు కనపడ్డా అని తరచూ ఇటువంటి ప్రశ్నలు వేసి విసిగిస్తూ ఉంటారండి. అయితే దేవుడు ఉంటే నీకు కనపడాలా, నీకు అర్హత ఉందా? దేవుడు కనపడాలంటే కూడా ఒక అర్హత ఉంటుంది. ప్రతి వారికి వచ్చి కనపడతాడని నేను ఉన్నానని భగవంతుడు కనపడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? నీవేమన్నా సాధన చేసావా? గతంలో వాళ్ళందరూ మహామహులందరూ సాధన చేశారు కాబట్టి వారికి కనపడ్డాడు, వాళ్ళకి దర్శనం ఇచ్చాడు, వాళ్ళకి వరాలు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర కనపడాలి, నీకెందుకు కనపడాలి? ఎప్పుడైనా ఆలోచించారా? రాష్ట్రపతిని చూడాలండి, రాష్ట్రపతిని చూడాలంటే మీకు అనుకోగానే మీకు రాష్ట్రపతి కనపడతాడా? రాష్ట్రపతి ఎక్కడో ఢిల్లీలో ఉంటాడో, రాష్ట్రపతి భవన్లో ఉంటాడో, ఆయన్ని కలుసుకోవాలంటే ఎన్నో అనుమతులు తీసుకోవాలి, ఎన్నో చెక్కింగ్స్ దాటుకుని ఫైనల్గా ఆయన్ని మనం చూడగలుగుతాం. అనుకోగానే మనం ఆయన చూడలేం. అలాగే భగవంతుడు కూడా చూడాలంటే కూడా మీ ప్రయత్నం ఉండాలి. ఇటువంటి భావన కలగజేయడానికే దేవాలయాలు ఉన్నాయి. అందుకే దేవాలయాలను కట్టారు. అటువంటి భావనతో దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రాతి బొమ్మ వెనకాల ఉన్న ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటారని ప్రయత్నం చేశారు మన పెద్దలు. కానీ మనం అక్కడ ఆ రాతి దగ్గర ఆగిపోతున్నాం, అక్కడ ఉన్న అలంకరణలు చూసి మురిసిపోతున్నాం, అక్కడే ఆగిపోతున్నాం, అంతకు మించి వెళ్ళలేకపోతున్నాం. ఇలా ఇంకొంతమంది ఈ దేవుడు మంచివాడు కదా, ఆ దేవుడు మంచి, ఆ పూజ చేస్తే ఈ పూజ చేస్తే ఇలాగా దేవుళ్ళు మార్చేస్తుంటారు. ఇంకొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి ఈ బామాజీ, ఈ స్వామీజీ, ఈ బాబాజీ అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సృష్టిస్తులు చేస్తూ ఉంటారు. ఆయనే దేవుడు అని నమ్ముతుంటాడు. ఆ దేవుడు వీళ్ళు వెళ్తేనే కనపడతాడు. నేను చెప్పే దేవుడు అందరికీ కనపడతాడు, ఎక్కడున్నా కనపడతాడు. అర్థమైందండి? అటువంటి దేవుడి కోసం మనం ప్రయత్నించాలి. అంతేకాని మనతో కాంటెంపరీగా ఉండి మనతో పాటు పుట్టిన వాళ్ళు దేవుడిని ఏదో చిన్న మహిమలు చేస్తే కాషాయం వేసుకున్నంత మాత్రాన అరువులు చాచి వాళ్ళ వెనకాల పరుగు పెడితే మనకు కూడా మిగిలేది బూడిదే. అర్థం చేసుకోండి. ఈ శ్లోకంలో మనకు డీప్గా అర్థం చేసుకుంటే దేవుడు ఎక్కడో లేడు, నీతోటి ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీ చుట్టూతో ఉన్నాడు, నువ్వే అర్థం చేసుకోవటం లేదు. దేవుడు ఎక్కడో ఉన్నాడన్న స్థాయి నుంచి దేవుడు సర్వత్రా ఉన్నాడు అనే స్థాయికి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఇందుగలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెడికినా అందెందే గలడు చక్రి అని దీన్ని ఎప్పుడు మీ మనసులో ఉంచుకోండి. ఇప్పటికి మీకు ఏమన్నా భగవంతుని మతం ఏంటో అర్థమైందండి? సకల ప్రాణులను సమంగా చూడటం, అందరి కష్ట సుఖములను మనదగా భావించటం, ఇతరులకు ఏ పని చేస్తే వారికి కష్టమో నష్టమో దుఃఖమో కలుగుందో అటువంటి పనిని చేయకుండా ఉండటము. మనం కూడా ఇటువంటి మతాన్ని అవలంబించాలి, ఆచరించాలి. అప్పుడే మనకు శాంతి, ఇతరులకు శాంతి, ప్రపంచానికి కూడా శాంతి కలుగుతుంది. మరి సమయాభావం వలన ఈరోజు ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తున్నాను. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. హరి ఓ